గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసేసింది. సో టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా చేంజ్ అయిందండి. ఇంతకుముందులాగా లేదు. ప్రతి కాన్సెప్ట్ పైన సంపూర్ణ అవగాహన ఉంటేనే మాత్రమే మీరు ఆ 1 మార్క్ సాధించగలుగుతారు. సో ఈ ప్రయాణంలో ప్రతి కాన్సెప్ట్ పైన ఒక 8 to 10 పాయింట్స్ ఉంటే అందులో ఒక 3-4 నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయండి. సో ఆ నాలెడ్జ్ బేస్ అంటే ఎక్కడ, ఇప్పుడు, ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం సింపుల్గా అక్కడ ఉన్న అక్షరంతో కానీ మీకు తోచిన పద్ధతిలో సో సింపుల్ మెమొరీ జ్ఞాపకం పెట్టుకోండి. మిగతాది మాత్రం కంపల్సరీ అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతారు కాబట్టి సో అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్ దాన్ని కాన్సెప్ట్ బేస్డ్ కానీ చదవండి. కానీ చిన్న చిన్న విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పులు మాత్రం చేసి మార్క్స్ లూజ్ కావద్దని అనుకొని మీ కొరకు కొంచెం సింపుల్ మెమొరీ టెక్నిక్స్ వీడియో రూపొందించానండి. ఇవి ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్లో విజయం సాధించాలని ఆశిస్తూ లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు 1948 సో మనకు 1948 ఆగస్ట్ 21 1948 ఆగస్ట్ 21 నాడు ఏంటిదండి, సో నిజాం యుఎన్ఏకి భారత ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశాడు. సో విలీనంకి సంబంధించి భారత ప్రభుత్వానికి నిజాం ఏం చేసిందండి, కేబుల్ గ్రామ్ ద్వారా ఫిర్యాదు చేసినటువంటి డేట్ ఏదండి, 1948 ఆగస్టు 21. అదే 1884 ఫిబ్రవరి 21 ఏంటిదండి, సో ఏంటిది మనకు ఫిబ్రవరి 21 నాడు ఉర్దూ సో అధికార భాషగా చేశారు. ఉర్దూని ఏం చేశారు, అధికార భాషగా చేశారు. ఎప్పుడది 1884 ఫిబ్రవరి 21. సో 1969 జనవరి 21 1969 జనవరిలో 21 ఏంటిది, తొలి దశ తెలంగాణ ఉద్యమం లోపల భాగంగా మనకు జనవరి 18, 19 తారీఖు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సో తెలంగాణ ప్రాంత రక్షణల కొరకు జివో 36ను రిలీజ్ చేస్తారు. ఈ రోజు 1969 ఈ 21 జనవరి 21 తెలంగాణ ప్రాంత రక్షణల కొరకు జివో 36. నెక్స్ట్ 2009 అక్టోబర్ 21 2009 అక్టోబర్ 21 టీఆర్ఎస్ ఆధ్వర్యం లోపల సో మనకు ఉద్యోగ గర్జన జరిగింది. ఏం జరిగిందండి, ఉద్యోగ గర్జన. అప్పుడే ఫ్యూజన్ వివాదం రావడం, సో తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా సో మనకు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ ఇచ్చుడని సో కేసీఆర్ గారు ప్రకటించడం, ఉద్యోగ గర్జన జరిగింది. ఏ డేట్ అనేది 2009 అక్టోబర్ 21. నెక్స్ట్ 2008 సెప్టెంబర్ 21 2008 సెప్టెంబర్ 21 నాడు ఏంటిదంటే సింగిడి రచయితల సంఘాన్ని ఏర్పరిచారు. సింగిడి రచయితల సంఘం ఇది రోజు 2008 సెప్టెంబర్ 21. చూడండి ఇక్కడ అన్ని 20కి సంబంధించిన విషయాలు ఒక దగ్గర రాసుకొని ఒకటికొక 2 సార్లు రిపీట్ చేయండి, మీకు పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాయింట్, తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి మనకు తెలిసిందే. సో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి. ఏ ఫర్ ఆగస్ట్, ఏ ఫర్ ఏదండి ఆగస్ట్, ఏ ఫర్ ఆగస్ట్ ఇదేంటిదండి 6 అనుకోండి, A6 2006. సో తెలంగాణ జాగృతి సమితి ఎవరండి, కల్వకుంట్ల కవిత గారు ఏర్పరిచింది ఇప్పుడు ఆగస్టు నెలలో. సో ఆగస్టు నెలలో ఏ సంవత్సరం 6 ఆగస్టు నెలలో 6 డేట్ కదండి 2006లో ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ యాంటోనీ కమిటీ ఈరోజు ఆగస్టు 6. సో మనకు కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని సిడబ్ల్యూసీ కమిటీ తీర్మానం చేసిన తర్వాత కమిటీని ఏర్పరిచారు, యాంటోనీ కమిటీ. యాంటోనీ కమిటీ ఆగస్టు 6, ఇది ఆగస్టు 6, ఇది ఆగస్టు 2006. ఇదేంటిదండి తెలంగాణ జాగృతి సమితి కల్వకుంట్ల కవిత గారిది. ఇదేంటిదండి యాంటోనీ కమిటీ ఆగస్టు 6, ఆగస్టు 2006 రెండు కలిపి చదువుకోండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలుగుదేశం ఉద్యమంలో భాగంగా సో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వారు. సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అప్పుడైనా ఏ మంత్రిత్వ శాఖ, కార్మిక శాఖ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కార్మిక శాఖ. నెక్స్ట్ బీజేపీ సంకల్ప యాత్రలో భాగంగా సో ఏ సంవత్సరంలో ఎల్కే అద్వానీ గారు 100 రోజుల తెలంగాణ ఇస్తాం బీజేపీ ఏర్పడితే అన్నాడు. అది బీజేపీ సంకల్ప యాత్ర. సో ఏ సంవత్సరంలో అండి 2008 అంటే 2009 జనరల్ ఎలక్షన్స్లో భాగంగా సో మనం సికింద్రాబాద్ వచ్చినప్పుడు సంకల్ప యాత్రలో భాగంగా 2008లో అద్వానీ గారు ఏమని ప్రకటించారు, తెలంగాణ 100 రోజులలో బీజేపీ పార్టీ ఏర్పడితే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తా అన్నది. ఏ సంవత్సరం 2008 100 రోజులు ఎల్కే అద్వానీ గారు 2008 అండి, అది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ దాశరథి గారు. సో దాశరథి గారు ఏం రాశారండి, దాశరథి గారు తిమిరంతో సమరం ఎవరి రచన.
సో దాశరథి కృష్ణమాచార్యులది తిమిరంతో సమరం, తిమిరంతో తి పెద్దగా రాసుకోండి, తిమిరంతో సమరం దాశరథి గారి రచన. అదేవిధంగా తిరుమల శ్రీనివాసాచార్యులకు మొదటి దాశరథి బిరుదు ఇవ్వడం జరిగింది. దాశరథి, సో తి ఫర్ తిమిరంతో సమరం, తి ఫర్ తిరుమల శ్రీనివాసరావు గారికి మొదటి దాశరథి బిరుదు ఇవ్వడం జరిగింది. రెండు కలిపి చదువుకోండి. బొగతా జలపాతం ఎక్కడండి? బొగతా జలపాతం భూపాలపల్లి డిస్టిక్. బొగతా జలపాతం ఎక్కడండి? భూపాలపల్లి డిస్టిక్. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు. సో కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం నాడు ఏమంటారండి? 9/9, 2/4/2/9 సెప్టెంబర్ 9 తెలంగాణ మాండలిక దినోత్సవం. నారాయణ రావు గారు, 9/9 సెప్టెంబర్ 9. ఫ్యాక్టరీల చట్టం ఎవరు చేశారండి? ఫ్యాక్టరీల చట్టం ఎవరి కాలంలో వచ్చింది? ఫ్యాక్టరీల కాలం రిప్పన్ కాలంలో, రిప్పన్ పీరియడ్లో ఏ చట్టం వచ్చిందండి? ఫ్యాక్టరీల చట్టం. ఫ్యాక్టరీ చట్టం రిప్పన్. నందిని సిద్ధారెడ్డి గారు. నందిని సిద్ధారెడ్డి గారు నమ్ మమ్ అంటే నందిని సిద్ధారెడ్డి గారు స్థాపించిన సంస్థ మంజీరా రచయితల సంఘం. ఏ ప్రాంతం కేంద్రంగా? సిద్ధాఫర్ సిద్దిపేట కేంద్రంగా. ఏ ప్రాంతం కేంద్రంగా? సిద్ధాఫర్ సిద్దిపేట కేంద్రంగా. సో సిద్దిపేట కేంద్రంగా నందిని సిద్ధారెడ్డి గారు. సో సిద్ధారెడ్డి గారు ఏడుపాయల, సిద్ధారెడ్డి గారు ఏడుపాయల. సో ఇక్కడనే సో ఏడుపాయలైనటువంటి కవితా సంపుటి కూడా ఎవరండి? నందిని సిద్ధారెడ్డి గారిది. మంజీరా రచయితల సంఘం తనదే. ఎక్కడ కేంద్రంగా? సిద్దిపేట కేంద్రంగా. ఈడి ఫర్ ఏడుపాయల అనే కవితా సంపుటి కూడా ఎవరిదండి? సో నందిని సిద్ధారెడ్డి గారిది. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఇంకొక ముగ్గురు సభ్యులుగా మనకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పడింది. సో అవి 2 R'లు అనుకోవాలి, 2 D'లు అనుకోవాలి. ఇది మొన్న డిఓ ఎగ్జామ్ క్వశ్చన్. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ. సో ఆర్జేడి నుంచి రఘువంశ ప్రసాద్. ఇదేంటండి? ఆర్జేడి నుంచి ఎవరండి? రఘువంశ ప్రసాద్. డిఎంకే నుండి దయానిధి మారన్. 2 R'లు 2 D'లు. ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులు ఎవరండి? ఆర్జేడి నుంచి రఘువంశ ప్రసాద్, డిఎంకే నుండి దయానిధి మారన్ గారు. 2009 ఎలక్షన్స్ లోపల టీఆర్ఎస్ కు వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఎన్నండి? 2. ఎంపీ సీట్లు ఎన్ని? 2. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? 10. 2009 ఎలక్షన్లో సో మహాకూటమి ఏర్పడినప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన స్థానాలన్నీ 2 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు. ఆన్సర్ ఇక్కడ రాసుకోండి. 4వ నిజాం నాసిరుద్దౌలా, 5వ నిజాం అఫ్జలుద్దౌలా. 4వ నిజాం నాసిరుద్దౌలా, 5వ నిజాం అఫ్జలుద్దౌలా. యునానిమస్ గా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరు? యునానిమస్ గా నీలం సంజీవరెడ్డి. ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరండి? నీలం సంజీవరెడ్డి గారు. ఈయన ఎన్నో లోక్సభ స్పీకర్గా పనిచేశాడు? 4వ లోక్సభ స్పీకర్గా పనిచేశాడు. ఇవి 2 కూడా నీలం సంజీవరెడ్డి గారి పైన జ్ఞాపకం పెట్టుకోండి. అక్షరలుద్ది గుహలు ఖమ్మం. అక్షరలుద్ది గుహలు ఎక్కడండి? ఖమ్మం. అక్షరలుద్ది గుహలు ఖమ్మం. అర్జునలుద్ది గుహలు. సో అక్షరలుద్ది గుహలు ఖమ్మం, అర్జునలుద్ది గుహలు కొమరం భీం. అక్షరలుద్ది గుహలు ఖమ్మం, అర్జునలుద్ది గుహలు కొమరం భీం. ఈ 2 కలిపి చదువుకోండి. సో పీడీఎఫ్ పార్టీ 1952 ఎలక్షన్స్ లోపల పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ అలయన్స్ పీడీఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ 1952 ఎలక్షన్లో ఎన్ని సీట్లు సాధించింది? 42 సీట్లు. సో మనకు తెలంగాణ బిల్లు కొరకు మనకు 42 రోజులు గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 42 రోజుల గడువు ఇచ్చింది తెలంగాణ బిల్లుపై చర్చ జరిపి పంపించండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2000 మనకు రీసెంట్గా మనకు తెలంగాణ 2013లో ఎన్ని రోజులు గడువు ఇచ్చిందండి? సో 42 రోజులు గడువు ఇచ్చింది. అదేవిధంగా 42 పైన ఇంకోటి ఏం జ్ఞాపకం పెట్టుకుంటే సో టీఆర్ఎస్కి 2004 ఎలక్షన్ లోపల కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయించింది? 42 సీట్లు కేటాయించింది. ఈ 3 కూడా 42 పైన జ్ఞాపకం పెట్టుకోండి. 1952లో పీడీఎఫ్ గెలిచిన స్థానాలు. తర్వాత 2013లో కేంద్రము ఎన్ని రోజులు గడువు ఇచ్చిందండి? తెలంగాణపై అసెంబ్లీకి 42 రోజులు గడువు ఇచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్ని రోజులు గడువు ఇచ్చింది? 42 రోజులు గడువు ఇచ్చింది. టీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం 2004 ఎలక్షన్ లోపల ఎన్ని సీట్లు కేటాయించింది? సో 42 సీట్లు. ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడి సమయంలో అనుకోండి, అసెంబ్లీ ముట్టడి సమయంలో సో అమరుడు మహానుభావుడు ఎవరండి? సిరిపురం యాదయ్య. అసెంబ్లీ ముట్టడి సమయం లోపల సో అసెంబ్లీ పిలుపు సందర్భంగా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఉధృతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ మలిదేశ ఉద్యమంలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా సో ఎవరండి? సిరిపురం యాదయ్య గారు. అసెంబ్లీ అనుకోండి, సి ఫర్ సిరిపురం యాదయ్య గారు. సో అదే పార్లమెంటు ముందర ఆత్మహత్య చేసుకుంది యాదిరెడ్డి గారు. పార్లమెంటు ముందర ఆత్మహత్య చేసుకుంది ఎవరండి? మహానుభావుడు యాదిరెడ్డి గారు. ఇక్కడ ఎవరండి? సిరిపురం యాదయ్య గారు. ఇదేంటిది? అసెంబ్లీ ముట్టడి సందర్భం. ఇది పార్లమెంట్ ముందర ఆత్మహత్య. నెక్స్ట్ డి శ్రీనివాస్ గారు ఓడిపోవాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న ఎవరండి? షాన్. ఎవరండి? షాన్. ఏం షాన్? ఇషాన్ రెడ్డి గారు. డి శ్రీనివాస్ సో నిజామాబాద్ సో ఎమ్మెల్యే మళ్ళీ అంటే ఉప ఎన్నిక లోపల ఓడిపోవాలని చెప్పేసి శ్రీనివాస్ గారు. షాన్. ఏ షాన్? ఇషాన్ రెడ్డి. తను కూడా మలిదశ ఉద్యమం లోపల ఆత్మహత్య చేసుకున్నటువంటి అమరుడు ఇషాన్ రెడ్డి గారు. నెక్స్ట్ యాది. యాది ఎవరిదండి? సాముల సదాశివ యొక్క ఆత్మకథ. సో యాది. తర్వాత యాది మనాది ఎవరు రచన అండి? యాది మనాది ఎవరిదండి? అల్లం నారాయణ గారిది. గిది తెలంగాణ. గిది తెలంగాణ ఎవరండి? సో కార్టూనిస్ట్ శేఖర్ గారు. గిది తెలంగాణ ఎవరిదండి? కార్టూనిస్ట్ శేఖర్ గారు. సో యాది మనాది అల్లం నారాయణ, గిది తెలంగాణ ఎవరిదండి? కార్టూనిస్ట్ శేఖర్ గారు. యాది మనాది గిది ఈ మూడు కలిపి చదువుకోండి. గొల్లగట్టు జాతర లోపల దేవుడు ఎవరండి? ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. లింగవంతుల స్వామి. గొల్లగట్టు జాతర దేవుడు ఎవరండి? లింగవంతుల స్వామి. గొల్లగట్టు జాతర లింగవంతుల స్వామి. సో నిజాం అండమాన్ అని దేన్ని అంటారండి? మన్ననూరు జైలు. నిజాం అండమాన్ అని దేన్ని అంటారండి? ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. అండమాన్ అని దేన్ని అంటారు? మన్ననూరు జైలు నిజాం అండమాన్ అంటారు. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. గోవింద నాయుడు గారేమో సరోజిని నాయుడు గారి యొక్క భర్త. గోవింద నాయుడు ఎవరండి? సరోజిని నాయుడు గారి యొక్క భర్త. గోవిందరాజులు ఎవరండి? గోవిందరాజు. సో సారాలమ్మ యొక్క భర్త. గోవిందరాజులు. గోవిందపూర్ శాసనం మాకు నర్సంపేటలో దొరికింది. గోవిందపూర్ శాసనం నర్సంపేటలో దొరికింది. ఎవరి గురించి తెలియజేస్తుందండి? ఇది కులవాస నాయకుల గురించి. సో కులవాస నాయకుల గురించి తెలియజేసే శాసనం గోవిందపూర్ శాసనం. గోవిందరాజులు ఎవరండి? సో సారాలమ్మ గారి యొక్క భర్త. గోవింద నాయుడు సరోజిని నాయుడు గారి యొక్క భర్త. తెలంగాణ విద్యార్థి గర్జన. సో మలిదశ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి గర్జన ఎప్పుడు జరిగిందండి? 10 ఏ 10 ఈ జట్కా పక్కకు సున్నా పెట్టండి. 2010 జాఫర్ జనవరి 3. తెలంగాణ విద్యార్థి గర్జన ఈ జట్కా పక్కకు సున్నా పెట్టండి. 2010 జనవరి 3. మన క్రోనాలజికల్ ఆర్డర్ లోపల అడుగుతుంటాడు కాబట్టి ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి. 2010 జనవరి 3న ఏం జరిగిందండి? తెలంగాణ విద్యార్థి గర్జన. ఆంధ్ర భీష్మాని ఎవరని అంటారండి? ఆంధ్ర భీష్మాని న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర భీష్మాని ఎవరంటారండి? న్యాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అంటారు. తెలంగాణ భీష్ముడు అని ఎవరంటారండి? ఆదిరాజు వీరభద్రరావు గారు. సో ఈ రెండు కూడా రావు పైన ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్ర భీష్మ అని ఎవరంటారు? న్యాపతి సుబ్బారావు. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారండి? ఆదిరాజు వీరభద్రరావు. రెండు జ్ఞాపకం పెట్టుకోండి. సో తెలంగాణ సాయుధ పోరాట పిత. తర్వాత తెలంగాణ బొబ్బిలి. సో ఈ రెండు కూడా ఎవరండి? రావి నారాయణ రెడ్డి గారు. రెండు ఎవరండి? సో రావి నారాయణ రెడ్డి గారు వీర తెలంగాణ. సో రావి నారాయణ రెడ్డి గారిని తెలంగాణ సాయుధ పోరాట పిత మరియు తెలంగాణ బొబ్బిలి అని రెండు కూడా ఎవరిని పిలుస్తారండి? రావి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ తెలంగాణ పితామహుడు మరియు తెలంగాణ బాబాయ్. సో తెలంగాణ పితామహుడు తెలంగాణ బాబాయ్ని ఎవరిని అంటారండి? కొండా వెంకట రంగారెడ్డి గారు. తెలంగాణ పిత మరియు తెలంగాణ బాబాయ్ని ఎవరిని అంటారండి? కొండా వెంకట రంగారెడ్డి గారు. ఈ రెండు
కలిపి చదువుకోండి. మేడ్చల్ జిల్లాలో జరిగేటువంటి ఒక జాతర ఏదండి? మేడ్చల్ చాఫర్ చిత్తారమ్మ జాతర. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో జరిగే ఒక జాతర ఏంటిది? చిత్తారమ్మ జాతర. చాఫర్ చిత్తారమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అని ఆ చాఫర్ చిత్తారమ్మ అని జ్ఞాపకం పెట్టుకోండి. సో బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క ప్రమాణ స్వీకారం జూబ్లీ హాల్లో జరిగింది. బూర్గుల రామకృష్ణారావు యొక్క ప్రమాణ స్వీకారం ఎక్కడండి? జూబ్లీ హాల్. అదే 2009లో జేఏసీ ఫామ్ ఎక్కడైందండి? కళింగ హాల్. ఇదేంటిదండి? కళింగ హాల్. అదేంటిదండి? జూబ్లీ హాల్. ఇది కళింగ హాల్, అది జూబ్లీ హాల్. 2009లో మనకు కోదండరాం గారి అధ్యక్షతన జేఏసీ ఏర్పడింది, అది కళింగ హాల్. బూర్గుల రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేసింది ఎక్కడండి? జూబ్లీ హాల్. ఈ రెండు ఒక దగ్గర కలిపి చదువుకోండి. మనకు సదర్ పండుగ ఎప్పుడండి? దీపావళి రోజు వేటిని ఆడిస్తారు? దున్నపోతులను ఆడిస్తారు. ఈ దాఫర్ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. సదర్ పండుగ దీపావళి రోజు నాడు దున్నపోతులను ఆడించే పండుగ సదర్ పండుగ. ఇవి రెండు కలిపి చదువుకోండి. నెక్స్ట్ మనకు రసమయి బాలకిషన్ గారు కేఫర్ మొదటి సభ ఇక్కడ రసమయి బాలకిషన్ గారి దూరం సదస్సు కామారెడ్డి. రెండవది ఎక్కడండి? సంగారెడ్డి. మూడవది ఎక్కడండి? సిద్దిపేట. నాలుగవది హైదరాబాద్. సో మనకు రసమయి బాలకిషన్ గారి పేరు మీదనే మనకు ఈ 4 సభలు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. KISHAN. సో ఇక్కడ ఒక్క ఎస్ ఎక్కువ రాయండి. సో K ఫర్ కామారెడ్డి, I ఫర్ ఏం లేదనుకోండి, S ఫర్ రెండవది సంగారెడ్డి. సో మూడవది ఎక్కడండి? సిద్దిపేట. నాలుగవది ఎక్కడండి? హైదరాబాద్. సో ఈ 4 ధూమ్ధామ్ సదస్సులు జ్ఞాపకం పెట్టుకోండి. మనకు GHMCగా ఎప్పుడు ఏర్పడింది? GHMC ఆల్ఫాబెటికల్లో G అంటే ఎన్నోదండి? 7వది. సో 2007లో మనకు GHMC. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మారిపోయింది హైదరాబాద్. సో G ఫర్ 7 కదా 2007లో. నెక్స్ట్ టిఆర్ఎస్ పార్టీ మొదటి యాన్యువల్ డే ఇక్కడ జరిగిందండి. సో పార్టీ ఆవిర్భవించడం 2001. సో మొదటి వార్షికోత్సవం ఎక్కడంటే 2002లో. సో ఎన్ ఫర్ నల్గొండలోని నాగార్జున డిగ్రీ కాలేజ్ యాన్యువల్ డే. ఫస్ట్ యానివర్సరీ అనుకోండి. సో ఫస్ట్ యానివర్సరీ ఎక్కడండి? నల్గొండలోని నాగార్జున యాన్యువల్. సో ఎన్ ఫర్ నల్గొండ ఇక్కడ జరిగిందండి నాగార్జున డిగ్రీ కాలేజ్లో. సో అది టిఆర్ఎస్ సంబంధించిన విషయం. నెక్స్ట్ జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి ఈ చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. జోగులాంబ గద్వాలకు సంబంధించింది. జాఫర్ ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ కృష్ణానదిపై నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్. ఇది 2000 గ్రూప్ 1 క్వశ్చన్ అది. సో జూరాల ఇప్పుడు ఏ డిస్టిక్ అండి? అది జోగులాంబ గద్వాల జిల్లాల. సో ఇక్కడ జాఫర్ గట్టు సోలార్ పార్క్ ఎక్కడండి? సో జోగులాంబ గద్వాల డిస్టిక్. ఇక్కడ లామ్ అంటే ఏంటిదండి? ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని ఏ డిస్టిక్ ఉంటారండి? జోగులాంబ గద్వాల. ఇక్కడ బాఫర్ బీచుపల్లి ఆంజనేయ స్వామి గుడి. ఇది కూడా ఎక్కడండి? జోగులాంబ గద్వాల డిస్టిక్. ఈ 4 కూడా ఈ పేరుతో జ్ఞాపకం పెట్టుకోండి. జాఫర్ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్, జాఫర్ గట్టు సోలార్ పార్క్, లామ్ ఫర్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, బాఫర్ బీచుపల్లి ఆంజనేయ స్వామి గుడి. ఇవి కూడా ఈ 4 జోగులాంబ గద్వాల డిస్టిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మొదటి సిఎస్ ఎవరండి? రాజీవ్ శర్మ. మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరండి? మొదటి అడ్వకేట్, ఇవన్నీ తెలంగాణకు సంబంధించినవి. మొదటి సిఎస్ ఎవరండి? రాజీవ్ శర్మ. మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరండి? రామకృష్ణారెడ్డి. మొదటి అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరు? రామచంద్రరావు. అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరండి? రామచంద్రరావు. మొదటి GHMC చైర్మన్ ఎవరండి? రామ్మోహన్ రావు గారు. బొంతు రామ్మోహన్ రావు గారు. సో చూడండి, ఇవన్నీ కూడా మనకు రాతకే ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్ర మొదటి సిఎస్ రాజీవ్ శర్మ. మొదటి అడ్వకేట్ జనరల్ సో ఎవరండి? సో రామకృష్ణ రెడ్డి గారు. తర్వాత మొదటిది అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరండి? రామచంద్రరావు గారు. మొదటి GHMC మేయర్ ఎవరండి? రామ్మోహన్ బొంతు గారు. తెలంగాణలో జేగుర్నీళ్ళకు ప్రసిద్ధి ఎక్కడండి? జహీరాబాద్. తెలంగాణలో జేగుర్నీళ్ళకు ప్రసిద్ధి ఎక్కడ? జహీరాబాద్. 50 సంవత్సరాల హైదరాబాదు ఎవరిదండి? మందవుల నరసింహారావు గారు. 50 సంవత్సరాల హైదరాబాద్ రచన ఎవరండి? సో
మందముల నరసింహారావు గారిది 50 సంవత్సరాల జ్ఞాపకాలు 50 సంవత్సరాల జ్ఞాపకాలు 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఇది ఎవరు రచన అండి? సో దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు 50 సంవత్సరాల హైదరాబాద్ ఏమో మందముల నరసింహారావు గారు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు. రెండు కలిపి చదువుకోండి. సో వందే మాతరం రామచంద్రరావు గారికి ఆ బిరుదు ఎవరు ఇచ్చారండి? సో వందే మాతరం రామచంద్రరావుకి వందే మాతరం అనే బిరుదు ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, వీర సావర్కర్ గారు ఇచ్చారు. సో రామచంద్రరావుకి వందే మాతరం అనే బిరుదు ఇచ్చింది వీర సావర్కర్. వందే మాతరం రామచంద్రరావు గారు అంటారు. ఆ బిరుదు ఎవరు ఇచ్చారండి? వీర సావర్కర్. వందే మాతరం రామచంద్రరావు, వీర సావర్కర్. ఆ బిరుదు ఇచ్చింది ఎవరండి? వీర సావర్కర్. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. మనకు సంగెం లక్ష్మీబాయమ్మ. సంగెం లక్ష్మీబాయమ్మ సో ఏ ప్రాంతం నుండి మొదటిసారి ఎమ్మెల్యే? సంగెం బాన్స్వాడ నుండి. ఇక్కడ నుంచి అండి బాన్స్వాడ నుండి. అదేవిధంగా పైన ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి ఎంపీగా, సో మొట్టమొదటి లోక్సభకు ఎంపీగా ఎన్నికైనటువంటి మహిళ ఎవరండి? సంగెం లక్ష్మీబాయమ్మ. సో ఎమ్మెల్యేగా మాత్రం 1952 ఎలక్షన్లో ఏ ప్రాంతం నుండి? బాఫర్ బాన్స్వాడ నుండి. బాఫర్ బాన్స్వాడ నుండి సంగెం లక్ష్మీబాయమ్మ 1952 ఎలక్షన్స్లో బాఫర్ బాన్స్వాడ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది అని జ్ఞాపకం పెట్టుకోండి. మర్రి చెన్నారెడ్డి గారు PRTU అని జ్ఞాపకం పెట్టుకోండి. మర్రి చెన్నారెడ్డి గారు పంజాబ్కి, రాజస్థాన్కి, తమిళనాడుకి, తర్వాత ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేశాడు. కోడ్ ఏంటిదండి? PRTU. సో PRTU మనకు టీచర్స్ ఉంటుంది, గ్రూప్ ప్రజెంట్. కెరిమెరీ ఘాట్స్ ఎక్కడ ఉందండి? కుమ్రంభీం, ఆసిఫాబాద్. కెరిమెరీ ఘాట్స్ ఇక్కడ ఈ జిల్లా కుమ్రంపల్లి, ఆసిఫాబాద్. భూపాలపల్లి డిస్టిక్ లోపల ఏముంటుందండి? భూపాలపల్లి డిస్టిక్లో పాండవుల గుట్టలు ఏ డిస్టిక్ అండి? భూపాలపల్లి డిస్టిక్. పాండవుల పాపెద్ద రాసుకోండి. పాండవుల గుట్టలు ఏ డిస్టిక్? భూపాలపల్లి డిస్టిక్. కాకి పడిగల వారు వేటిని వివరిస్తారు అంటే పాండవుల కథలు. కాకి పడిగల వారు వేటిని వివరిస్తారు? ఏ కథను చెబుతారు? కాకి పడిగల వారు పాండవుల కథలు చెబుతారు అని ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ భూపతి కృష్ణమూర్తి గారు మనకు ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ స్థాపకులలో ఒకరు. ఎవరండి? భూపతి కృష్ణమూర్తి గారు ముల్కనూరు సొసైటీ వ్యవస్థాపకులుగా జ్ఞాపకం పెట్టుకోండి. సో నెక్స్ట్ చెర్విరాల భాగయ్య ఇతని ఏమంటారండి? యక్షగాన పితామహుడు. చెర్విరాల భాగయ్య ఎవరండి? యక్షగాన పితామహుడు. చుక్కా సత్తయ్య. సో చుక్కా సత్తయ్య గారిని ఏమంటారండి? సో ఇతన్ని ఒగ్గు కథా పితామహుడు. ఏమంటారండి? ఒగ్గు కథా పితామహుడు ఎవరండి? చుక్కా సత్తయ్య. అల్లం రాజయ్య గారు మనకు సాహు గారితో కలిపి ఏం రాశారండి? సో కొమరంభీం అనేటువంటి నవల రాశారు. అల్లం రాజయ్య గారు సాహుతో కలిసి ఏం రచన రాశారండి? కొమరంభీం అనే రచన రాశారు. మల్లేపల్లి లక్ష్మయ్య గారు సో జేఏసీ కో కన్వీనర్గా పనిచేశారు. చెరువిరాల భాగయ్య గారిని ఏమంటారండి? తెలంగాణ యక్షగాన పితామహుడు అంటారు. సో చుక్కా సత్తయ్య గారిని ఒగ్గు కథా పితామహుడు అంటారు. రాజయ్య గారు ఎవరండి? సాహుతో కలిసి సో కొమరంభీం నవల రాశారు. ముల్లేపల్లి లక్ష్మయ్య గారు జేఏసీ కో చైర్మన్గా పనిచేశారు. ఇవన్నీ 4 కలిపి చదువుకోండి. గోరెటి వెంకన్న గారు ఏం రాశారండి? కన్నీరు పెడుతుందో. ఎవరు? పల్లె కన్నీరు పెడుతుందో. వెంకన్న గారు కన్నీరు పెడుతుందని, పల్లె కన్నీరు పెడుతుంది, కనిపించిన కుట్రలు అని చెప్పేసి ఆ గేయం రాసిన ఎవరండి? గోరెటి వెంకన్న గారు. కన్నీరు ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ నక్షత్రం. సో ఏ కోట నక్షత్రాకారం కనిపిస్తుందండి? జగిత్యాల కోటను పైనుంచి చూస్తే ఏ ఆకారం కనిపిస్తుంది? నక్షత్రాకారంలో కనిపిస్తుంది. స్టార్ హోటల్ అని దేని అంటారండి? ఫలక్నుమా ప్యాలెస్. ఈ నక్షత్రం పైన రెండు జ్ఞాపకం పెట్టుకోండి. సో నక్షత్రాకారం లోపల ఏ కోట? జగిత్యాల కోట పైనుంచి చూస్తే నక్షత్రాకారంలో కనిపిస్తుంది. స్టార్ హోటల్ అని దేని అంటారండి? ఫలక్నుమా ప్యాలెస్. నెక్స్ట్ వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క రచన ఏంటిదండి? ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఎవరి యొక్క రచన?
వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క రచన. సో వెన్నెల రాత్రులలో భూమిపైన స్వర్గం అంటూ ఉంటుందని దేన్ని అంటారండి? పాకాల చెరువుని అంటారు. పాకాల చెరువునికి ఏమైనా అండి? సో వెన్నెల రాత్రుల్లో భూమిపై స్వర్గం చూడాలంటే ఇక్కడ చూడాలి. సో పాకాల చెరువులో చూడాలని చెప్పేసి ఇవి రెండు కూడా వెన్నెల పైన జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ చంద్రగఢ్ కోట ఎక్కడండి? వనపర్తి డిస్టిక్, అమర్చింత. సో చంద్రగఢ్ కోట అమర్చింత. అదే చంద్రవంక జలపాతం నాగార్జున కొండ దగ్గర ఉంటుంది. చంద్రగఢ జలపాతం ఎక్కడండి? సో నాగార్జున కొండకు సమీపంలో చంద్రవంక జలపాతం ఉంటుంది. సో చంద్రగఢ్ కోట ఎక్కడ ఉంటుందండి? వనపర్తి డిస్టిక్, సో అమర్చింతలో ఉంటుంది. సో ఇవి కలిపి చదువుకోండి. తర్వాత 11/8/2000 సంవత్సరం. 11/8/2000 సంవత్సరంకి ఏం ప్రాముఖ్యత అంటే ఒక 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి కలిసి తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి తెలవడం జరిగింది. ఎంతమంది అంటే 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏ డేట్ అండి? ఆగస్టు 11. తర్వాత అదే ఆగస్టు 11, 2002లో సో ఆర్ఏ నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. దేంట్లో విలీనం చేశారు? తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆగస్టు డేట్ అండి 2002. నెక్స్ట్ 11/8/1961 మనకు దాద్రా నగర్ హవేలీ మనకు కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 11/8/1961లో ఏర్పడింది? దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పడింది. తర్వాత 11/8/1997లో ధోకా తిన్న తెలంగాణ సదస్సు జరిగింది. ఏ సదస్సు అండి? ధోకా తిన్న తెలంగాణ సదస్సు. 11/8/1997లో ఏం సదస్సు జరిగిందండి? ధోకా తిన్న తెలంగాణ సదస్సు. 11/8 ఎప్పుడండి? 1997లో ధోకా తిన్న సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కేటాయించి ఇవన్నీ విషయాలు కొంచెం సులభంగా జ్ఞాపకం పెట్టుకోవాలని ఆశిస్తూ సో ఇంకా మళ్ళీ వీడియోస్ చేస్తానండి. సో ఈ విధంగా కంటిన్యూ మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.